వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ వైఎస్ఆర్ కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టాలంటూ స్థానికులు ధర్నాకు దిగారు. రాత్రి సమయాల్లో ఇళ్ల వద్దే గంజాయి తాగుతూ స్థానిక మహిళలను ఇబ్బంది పెడుతోంది గంజాయి బ్యాచ్. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుమంటూ బతుకుతున్నారు మహిళలు. కాలనీలో దోపిడీలు, దొంగతనాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి కాలనీలో ముఠాలను అరికట్టాలని మహిళలు డిమాండ్ చేశారు. 20 మంది వచ్చారండి. వాళ్ళ కత్తుల్లో బ్లేడ్లు, చాకులు ఉన్నాయండి. నేనే ఒక్క ఆడదాన్ని, ఎవరూ రాలేదు అడగటానికి కూడా. అరగంట సేపు గడవైనా కానీ ఒక్క నాదుడు రాలి అడగటానికి. మా పరిస్థితి ఏం కావాలి చెప్పండి మీరు. ఘోరం అయిపోయింది మాకు. కానీ వాళ్ళు తాగే మత్తులోని అందరి మీదకి వెళ్ళడాలు, ఆఫీసుల మీద దవసం చేయడాలు, షాపుల మీదకి వెళ్ళడాలు, టిఫిన్ కొట్ల మీదకి వెళ్ళడాలు, పెద్ద చిన్న మాట వాయ వరస లేకుండా మాట్లాడాలు, ఆటో ఎక్కడానికి నుంచున్న ప్రతి ఆడపిల్లల మీద కూడా కొంచెం అటు ఇటు మాట్లాడాలు, ఇలాంటివన్నీ చేస్తున్నారండి. ఇవన్నీ మాత్రం ప్రభుత్వానికి కానీ మేము ఇదే మాట్లాడుతున్నాం. భయం. ఇప్పుడు మా చేతిలో ఫోన్ ఉంది, ఇలా పట్టుకొని వెళ్తున్నాము. భయం వేస్తుంది కదా, వాళ్ళ చేతులు లాక్కొని పోతారేమో, ఏమైనా చేస్తారేమో. ఇట్లాంటి భయపడుతూనే 10 సంవత్సరాలుగా ఇలాగే జరుగుతుందండి. ఇవన్నీ ఏం చేస్తే పట్ట పగలే జరుగుతున్నాయి, పట్ట పగలే. కానీ సాయంత్రం కూడా పోలీసు వాళ్ళు ఎవరు రావట్లేదు. అంత గొడవ జరుగుతున్నా సరే ఏమనవట్లేదు. గంటల రోడ్డు మీద గంజాయి బ్యాచ్ ఉంటున్నారు. గుంపులు సొల్యూషన్ తాగడం, ఆ గుడ్డతో పీల్చడం, ఆ టాబ్లెట్స్ ఒకటి బాగా వేసుకోవడం. 9 సంవత్సరాల పిల్లల నుంచి గంజాయి బాగా ఎక్కువైతుంది. డబ్బులు ఎడితే ఇవ్వట్లేదు. సిగరెట్ కూడా ఇంకా సిగరెట్ వ్యాపారం చేసుకోవాలన్నా భయం వేస్తుంది. అసలు ఏం చేస్తాం, అసలు అలా బతకాలని కష్టం అవుతుంది.